ప్రముఖ హీరోయిన్ సమంత ఋతుప్రభు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ని సొంతం చేసుకుని ఇప్పుడు బాలీవుడ్లో కూడా వరుసగా వెబ్ సిరీస్లో నటిస్తూ బిజీగా ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్తో ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా వ్యాలంటైన్స్ డే సందర్భంగా భాగస్వామిని మెప్పించాలంటే మనలో ఏముండాలి అనే విషయాన్ని కూడా చెప్పుకొచ్చింది. ఇక సమంత గత కొంతకాలం క్రితం అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మళ్లీ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం రక్త బ్రహ్మాండతో పాటు మా ఇంటి బంగారం వంటి విభిన్నమైన కథలతో తీరిక లేకుండా ఉంటుంది. ఇకపోతే అటు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఇటు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయదు అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇదే తరుణంలో సమంత మాట్లాడుతూ, మీరు ఒక వ్యక్తితో మంచి సంబంధాన్ని అనుబంధాన్ని కలిగి ఉండవచ్చు, కానీ మీరు మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా లేనప్పుడు మీరు కోరుకున్న భాగస్వామికి నచ్చినట్టుగా మీరు కనిపించలేరు. ఒక వ్యక్తి పైకి అందంగానే కనిపించినా మానసికంగా మాత్రం ప్రశాంతంగా ఉండరు. ఈ విషయాన్ని గనుక గుర్తించలేకపోతే ఏదో సమయంలో మనం మన భాగస్వామిని కోల్పోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే వారికి మనం మరింత అందంగా కనిపిస్తాము. తద్వారా మనల్ని వదిలి మన భాగస్వామి ఎక్కడికి వెళ్లరు అంటూ సమంత చెప్పుకొచ్చింది. మొత్తానికైతే తన మనసులో మాటలు చెప్పి ప్రేమికుల రోజు సందర్భంగా అందరినీ ఆశ్చర్యపరిచింది సమంత. అయితే ఇది చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం, మీ ఆరోగ్యం సహకరించకపోయినప్పుడు అండగా ఉండాల్సిన మీ భర్త మీకు దూరం అయ్యారా, కాబట్టే మీరు ఇలా ఆలోచిస్తున్నారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా సమంత చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఇక ఇండస్ట్రీలోకి ఏ మాయ చేసావి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత నాగచైతన్యని పెళ్లి చేసుకుంది. అయితే 2017లో వివాహం చేసుకున్నారు. ముఖ్యంగా 2 సంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేసుకున్న ఈ జంట 4 ఏళ్ల వైవాహిక బంధంలో సంతోషంగా గడిపారు. కానీ ఏమైందో తెలియదు. గత 4 ఏళ్ల క్రితం విడాకులు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచి ఇప్పుడు ఇద్దరు సినిమాల్లో బిజీగా కూడా మారారు. తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నారు. ఇటీవల సాయి పల్లవితో కలిసి తండేల్ సినిమా చేసి మంచి సక్సెస్ కూడా అందుకున్నారు చైతు. ఇక సమంత మాత్రం ఒంటరిగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెడుతోంది.